హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనము సెంట్రల్ లైన్ డయాగ్రామ్ ఎలా గీస్తాము అన్నది చూద్దామండి. యూజువల్గా సెంట్రల్ లైన్ డయాగ్రామ్ మనకి సైట్లో చాలా అవసరం ఉంటుందండి. దీంతో మనము ఎగ్జాక్ట్ కాలమ్ పొజిషన్స్, వాల్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి గ్రౌండ్లో, అది తెలుసుకోవడానికి ఈ సెంట్రల్ లైన్ డయాగ్రామ్ చాలా అవసరం ఉంటుందండి. మన మేస్త్రులకి, సెంటరింగ్ వాళ్ళకి ఈ సెంట్రల్ లైన్ డయాగ్రామ్ ఇస్తే వాళ్ళు ఈజీగా ఈ డయాగ్రామ్ తోటి మార్క్ చేయగలుగుతారు. దీనికి నేను ఇప్పుడు సింపుల్ కమాండ్స్తో మనం ఆటోక్యాడ్లో సెంట్రల్ లైన్ డయాగ్రామ్ ఎలా గీస్తాము అన్నది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ నాకు ఆల్రెడీ ఈ ప్లాన్లో కాలమ్ పొజిషన్స్ అన్నీ మార్క్ అయి ఉన్నాయండి. ఈ కాలమ్ పొజిషన్స్కి నేను ఒక సెంట్రల్ లైన్ డయాగ్రామ్ గీస్తాను. దీనికి నేను నా అవుటర్ వాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ నేను ఒక లైన్ గీస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక అవుటర్ వాల్స్, కాలమ్స్ దగ్గర ఉన్న అవుటర్ వాల్స్, ఎక్కడెక్కడ కాలమ్స్ ఉన్నాయో అక్కడక్కడ వాల్స్కి నేను అవుటర్ వాల్కి నేను ఒక లైన్ గీస్తున్నాను. దానికి నేను వాడుతున్న కమాండ్ పిఎల్ ఎంటర్. ఇక్కడ ఇది ఒక అవుటర్ వాల్ కదండి. సో ఇక్కడ నుండి ఒకటి నేను కొంచెం బయటికి తీసుకుంటున్నాను, ఎందుకంటే డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది నా సెంట్రల్ లైన్ కాబట్టి. సో ఇది కొంచెం పెద్ద చేసుకుంటున్నాను, సో దట్ ఇంకొక సెంట్రల్ లైన్కి నేను వాడుతున్న లైన్ అని నాకు తెలియడానికి నేను కొంచెం ఇది పెద్దగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇదే వాల్స్ నేను అక్కడ ప్రతి దగ్గర ఉన్న దగ్గర నేను పేస్ట్ చేస్తున్నాను. దీనికి నేను వాడుతున్న కమాండ్ కాపీ ఈ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ నాకు సెంట్రల్ లైన్ అవసరం ఉందో అక్కడక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇది అవుటర్ వాల్ కదండి, ఇక్కడ అవుటర్ వాల్ దగ్గర ఇది కూడా అవుటర్ వాల్. ఇది అవుటర్ వాల్. ఇప్పుడు ఇది హారిజాంటల్ అయిపోయింది. సిమిలర్లీ సేమ్ మనము వర్టికల్ కూడా ఇప్పుడు వర్టికల్ అయిపోయింది. మనం సేమ్ హారిజాంటల్ వాల్స్ కూడా సేమ్ మేనర్లో యూజ్ చేస్తాం. సేమ్ అగైన్ పిఐ కమాండ్, ఇక్కడ లైన్ పెద్ద చేసుకుంటున్నాను. సేమ్ అండి, అవుటర్ వాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. కాలం దగ్గర ఉన్న వాల్స్ ఇక్కడ అవుటర్ వాల్ మాది, కాలం దగ్గర ఇక్కడ ఇంకొక వాల్ ఇక్కడ ఉంది. దాట్స్ ఇట్. సో సెంట్రల్ లైన్ డయాగ్రామ్ అంటే మనకి వాల్ సెంటర్ ఎలా వస్తుందో అన్నది సెంట్రల్ లైన్ డయాగ్రామ్. సో సపోజ్ నా అవుటర్ వాల్ వచ్చేసి 9 inches ఉందనుకోండి, సెంటర్ వచ్చేసి 4.5 inch అవుతుంది. సిమిలర్లీ కాలం 9 inches కాలం ఉంటే దాని సెంటర్ లైన్ వచ్చేసి 4.5 inch కాలం, 4.5 inch లైన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 4.5 inch వాల్కి నేను సెంటర్కి మూవ్ చేయాలంటే 4.5 inchని మూవ్ చేయాలి. సో దీనికి నేను మూవ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఎం ఫర్ మూవ్, ఎంటర్ క్లిక్ చేసి 4.5 inch నేను మూవ్ చేస్తున్నాను. చూసారండి, ఇది సెంటర్ వచ్చేసి వాల్ సెంటర్లో ఉంది, ఎందుకంటే నా వాల్ సైజ్ వచ్చేసి 9 inches కాబట్టి. ఇక్కడ వాల్ ఎక్కడ ఉందండి, అవుటర్ లోపల సైడ్ ఉంది. సో మూవ్ లోపల చేస్తాను. మూవ్ కమాండ్ ఎంటర్ క్లిక్ చేస్తే మూవ్ 4.5 inch. ఇక్కడ చూసారు, 9 inch కాలం, దీనికి సెంటర్లో 4.5 inch సెంటర్ వచ్చింది. కానీ ఈ వాల్ దగ్గర మీకు ఇక్కడ 4.5 కనిపించట్లేదు, ఎందుకంటే నా ఈ వాల్ సైజ్ వచ్చేసి 6 inches అండి. సో అందుకని మీకు అలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో అగైన్ మూవ్ కమాండ్ ఎంటర్ 4.5. అగైన్ మూవ్ కమాండ్ సెలెక్ట్ లైన్ ఎంటర్ 4.5. horizontal. Move command, select line, enter 4.5 inch. Again, move command, select line, enter 4.5 inch. Again, move command, select line, enter 4.5 inch. So, ఇప్పుడు చూడండి, అన్ని నాకు 4.5 inch సెంటర్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్కి నేను పక్కన కాపీ చేస్తున్నాను అన్ని సెంటర్ లైన్స్. కాపీ
అన్ని లైన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో కాలమ్ పొజిషన్స్ కూడా కావాలి కాబట్టి అన్ని కాలమ్స్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ చేస్తాను. టోటల్ 14 కాలమ్స్ ఉన్నాయండి ఈ ప్లాన్లో. సో 14 కాలమ్స్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఎంటర్. అక్కడ పేస్ట్ చేస్తాను. చూసారు కదా అన్ని కాలమ్స్కి సెంటర్ ఉంది. అండ్ సెంటర్ 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 అండ్ సెంటర్. ఇది మన కాలమ్ మార్క్. దీనికి నేను గ్రిడ్ మార్క్ చేస్తున్నాను సో దట్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ కాలమ్ పొజిషన్ ఏ గ్రిడ్లో ఉంది అంటే దానికి నేను ఒక చిన్న సర్కిల్ అని గీసి ఇక్కడ ఒక సర్కిల్ గీస్తున్నాను. ఈ సర్కిల్ లోపల ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాను. లోపల ట్రిమ్ చేసేస్తున్నాను లైన్. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇస్తాను విధంగా. దానికి నేను డిటి నేను ఒక టెక్స్ట్ పెట్టానండి. సో ఇవన్నీ మళ్ళీ సేమ్ కాపీ చేస్తాను. కాపీ అన్ని లైన్స్కి నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇది ఏ అవుతుంది కదండి. బీ చేసుకుంటాను. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం ఎడిట్ చేసుకోవచ్చు. బీ ఎంటర్, సేమ్ సి ఎంటర్, డి ఎంటర్. సేమ్ దీనికి నేను 1 అని ఇస్తాను. ఎంటర్. ఇక్కడ కూడా కావాలి కదండి. నేను మళ్ళీ కాపీ చేస్తాను. సేమ్ చేసేస్తాను. double click 2, double click 3. ఇదండి. సో ఇది మన సెంటర్ లైన్ డయాగ్రామ్. ఇది ఎందుకు చిన్నగా ఇవి పెద్దగా ఉన్నాయంటే ఇది ఆల్రెడీ మనం కొంచెం ట్రిమ్ చేసాం కాబట్టి ఇది మనకు కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో సేమ్ లైన్కి నాకు రావాలి అంటే మనం స్ట్రెచ్ కమాండ్ యూజ్ చేయొచ్చు. దట్స్ ఇట్ అండి. ఇది మన సెంట్రల్ లైన్ డయాగ్రామ్. మనం ఇప్పుడు కాలమ్ పొజిషన్ ఐడెంటిఫై చేయడానికి గ్రిడ్ A1 అని, B1, C1, ఇది T1, ఈ కాలమ్ వచ్చేసి A2 దగ్గర, ఇది B2, ఇది C2, ఇది D2, ఇది A3, ఇది B3, ఇది C3, ఇది D3. చూడండి అన్ని 4.5 ఇంచ్కి సెంటర్ అయి ఉన్నాయి. ఇది 4.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్. దట్స్ ఇట్ అండి. ఇది మన సెంట్రల్ లైన్ డయాగ్రామ్. దీంట్లో టెక్స్ట్ రాసిస్తున్నాను కాపీ చేసి.
టెక్స్ట్ని ఎడిట్ చేస్తాను. సెంటర్ లైన్ డయాగ్రామ్ ఎంటర్. దట్స్ ఇట్ అండి. ఇది మన సెంటర్ లైన్ డయాగ్రామ్. చూశారు కదా ఎంత సింపుల్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.